వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి కథనం రోజురోజుకీ ఆసక్తికరంగా మారింది. కావ్య రాజ్ గుండెను ముక్కలు చేసేసింది. అందరి మతులు పోగొడుతూ ఆయనతో పెళ్లి నాకు ఇష్టం లేదు అని అరుస్తుంది. ఆయన్ని నేను ప్రేమించలేదు అని అబద్ధం చెబుతుంది. దీనికి కారణం కావ్య తల్లి కావడమే. ఈ నిజం అప్పుకి తప్ప మరెవరికీ తెలియదు. ఈ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠగా మారింది. బ్రహ్మముడి ఆగస్ట్ 5 ఎపిసోడ్. అన్నింటికీ కారణాలు చెప్పాలా? ఆయనగారు ఇష్టపడితే నేను ఇష్టపడాలా? ఆయన పెళ్లి చేసుకుంటాను అంటే నేను తలదించుకుని తాళి కట్టించుకోవాలా? అంటూ రెచ్చిపోతూ ఉంటుంది కావ్య ఇందిరాదేవి వాళ్లతో. అది కాదే అంటుంది ఇందిరాదేవి అయోమయంగా. నాన్నమ్మా, ఒక్క నిమిషం. ఇది నాకు కళావతిగారికి సంబంధించిన విషయం. మేము ఇద్దరమే తేల్చుకుంటాం. మీరు కాసేపు ఆగండి అంటాడు రాజ్. దాంతో అపర్ణాదేవి ఆవేదనగా, అది అలా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఉండమంటావురా అంటుంది. అమ్మా ప్లీజ్, మీరు బలవంతం చేసి ఒప్పించడం నాకిష్టం లేదు. దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దు అంటూనే కళావతిగారు, ఇది మీ లైఫ్, మీ నిర్ణయం, మీ ఇష్టం. అసలు మీరు ఒప్పుకోకుండా నేను ఈ ఇంటికే రాను. అలాంటిది మీ జీవితంలోకి ఎందుకొస్తాను అంటూ రాజ్ ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు. కావ్య మనసు ముక్కలవుతున్నా కఠినంగానే నిలబడిపోతుంది. కళావతిగారు, ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీరు అంటే ఇష్టమని నేను వెంటబడుతుంటే మీరెందుకు నాతో ఇష్టంగానే మెలిగారు? మీరు నన్ను మీ బాస్ స్థానంలో కూర్చోబెడితే నామీద నమ్మకం ఉండే చేస్తున్నారు అనుకున్నాను. మీ కష్టసుఖాలు నాతో పంచుకుంటుంటే నామీద ఇష్టం ఉందని అనుకున్నాను అంటూ రాజ్ మాట్లాడుతుంటే ఆ మాటలు విని తట్టుకోలేక ముందుకు వచ్చేసిన కళావతి, అవును నిజమే, కాని స్నేహితుడిగానే నేను దగ్గరయ్యాను. మీరు అందరిలాంటి మగాడే అని నిరూపించుకున్నారు ఇప్పుడు అంటూ ఫైర్ అవుతుంది. కావ్య ఆవేశంతో ఊగిపోతుంది. అయినా నా ఇష్టమేంటో తెలుసుకోకుండా నా ఫ్యామిలీ అందరి ముందు నిలబెట్టి నా పరువు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అంటుంది కావ్య. హక్కా? ఈరోజు మీరు చాలా కొత్తగా కనపడుతున్నారండి. ఇది మీరు కాదు. నేను నమ్మను. మీ మనసులో ఏదో ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరేంటో నాకు బాగా తెలుసు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నిజం చెప్పండి అని కావ్య దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి తనవైపు తిప్పుకుంటూ నిలదీస్తాడు కార్తీక్. ఇక రాజ్ అలా నిలదీసేసరికి కావ్య మనసులో అల్లాడిపోతుంది. క్షమించండి, మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా మరో దారిలేదు అని మనసులో అనుకుని పైకి మాత్రం కఠినంగా, ఆపండి రామ్గారు, ఏదో గతం గుర్తులేదు కదా, పాపమని చేరదీసి ఇష్టంగా మాట్లాడితే అది ప్రేమ ఎందుకవుతుంది అంటూ దారుణంగా మాట్లాడుతుంది. దాంతో ఆవేశంగా వచ్చిన అపర్ణాదేవి కావ్యను లాగిపెట్టి కొట్టబోతుంటే రాజ్ ఆపేస్తాడు. వద్దమ్మా అంటాడు ఆవేదనగా. ఇక కావ్య రెచ్చిపోతుంది. బాగుంది అత్తయ్యా, బాగుంది, చాలా బాగుంది. బయటవాళ్లకోసం నామీద చెయ్యెత్తుతారా అంటుంది. పెట్టుకోండి, ఆయన్నే నెత్తిన పెట్టుకుని ఊరేగండి అని కావ్య అపర్ణాదేవితో అంటూనే రాజువైపు తిరుగుతుంది. చూడండి, మీరు ఈ ఇంటికి ఈవిడ కొడుకుగా వచ్చినా ఆవిడ మనవడుగా వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. కాని మరోసారి ప్రేమ పెళ్ళి అంటూ ఇలా వస్తే మాత్రం నేను ఊరుకోను చెబుతున్నా అనేసి కావ్య అక్కడినుంచి వెళ్ళిపోతుంది పైకి. ఎమోషనల్ సాంగ్ మొదలైపోతుంది. రాజ్ కన్నీళ్లతో జరిగిన గతాన్ని, కావ్యతో గడిపిన క్షణాలను తలుచుకుని అల్లాడిపోతూ బయటికి నడుస్తాడు. రుద్రాణి తెగ సంబరపడిపోతుంది. ఇక రాజ్ బయటికి నడుస్తుండగానే కావ్య తన గదిలోకి వెళ్ళి అక్కడే కూలబడి బాగా ఏడుస్తుంది. అపర్ణాదేవి, కవి, స్వప్న, ఇందిరాదేవి, సుభాష్, ప్రకాశం, ధాన్యం ఇలా ఎవరికీ కావ్య ఎందుకు ఇలా చేసిందో అర్థం కాదు. వాళ్లకు కూడా చాలా బాధొస్తుంది. ఈ క్రమంలోనే రుద్రాణి వేగంగా తన గదికి వెళ్ళిపోయి యామినీకి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా చెబుతుంది. యామిని సంబరంగా, మీరు చెప్పింది నిజమేనా రుద్రాణిగారు అంటూ అడుగుతుంది. నిజమే యామిని, ఇక రాజ్ నీ సొంతం అయిపోయినట్లే. ఈరోజు జరిగిన దానిబట్టి రాజ్ ఇక కావ్యవైపు రాడు అంటూ నమ్మకంగా చెబుతుంది. ఇక యామిని సంబరపడిపోతూనే అనుమానంగా,
రుద్రాణిగారు మనం రిలాక్స్ అయిపోవడానికి వీల్లేదు. ఆ కావ్యను తక్కువ అంచనా వెయ్యలేం. అసలు రాజ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడానికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉంటుందా అని కనిపెట్టాలి. మీరు ఆ పనిలో ఉండండి అంటుంది యామిని. సరే అంటుంది రుద్రాణి. ఇక యామిని సంబరంగా తన పేరెంట్స్ని పిలిచి జరిగింది చెబుతుంది. వాళ్లు కూడా సంతోషిస్తారు. డాడ్ బావా నాకే రాసిపెట్టి ఉన్నాడని ఇప్పటికైనా ఒప్పుకుంటారా అంటుంది. ఒప్పుకుంటున్నానమ్మా. ఒప్పుకోవడమే కాదు మీ పెళ్లి కూడా చేస్తాను అంటాడు రఘునందన్ నవ్వుతూ. ఇక ఇంతలో రుద్రాణి దగ్గరకు రాహుల్ వచ్చి భయపడుతూ ఆ బుల్లి స్వరాజ్ వెనుక ఫాలో అయితే పోలీసులు ఆపడం గురించి చెబుతాడు. సారీ మమ్మీ ఫెయిల్ అయ్యాను తిట్టొద్దు అని చెబుతుంటాడు రాహుల్ బాధగా. అయితే ఆ అప్పుకి డౌట్ వచ్చి ఉంటుందిరా, అందుకే పోలీసులను పంపించి ఉంటుంది. అది సరే కాని ఇక్కడ నేను నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. రాజ్ని కావ్య రిజెక్ట్ చేసింది. వాళ్లు పూర్తిగా విడిపోయారు అంటూ జరిగింది అంతా చెబుతుంది. దాంతో రాహుల్ సంబరంగా ఏంటి మమ్మీ ఇంత గ్యాప్లో అంత జరిగిందా, సూపర్ అంటాడు. ఇక అప్పు బుల్లి స్వరాజ్ని రేవతి వాళ్లకు అప్పగించి స్టేషన్లో పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే బుల్లి స్వరాజ్ ఇలా తప్పిపోవడం చాలా బాగుంది అమ్మా. అక్కడ ఆ ఇంట్లో నా ఫ్రెండ్ నన్ను అచ్చం అమ్మమ్మలా చూసుకుంది. అవును నాకు అమ్మమ్మ లేదా అమ్మా, మనకు అలాంటి ఫ్యామిలీ లేదా అంటాడు బుల్లి స్వరాజ్. ఆ మాటలకు రేవతికి దుఃఖం ముంచుకొస్తుంది. అపర్ణ ఆవేశంగా మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. దాంతో అమ్మమ్మ ఉండేది నాన్నా, మీ అమ్మే ఆమెను దూరం చేసుకుంది అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది ఏడుస్తూ. వెంటనే జగదీష్ మాట మార్చి బుల్లి స్వరాజ్ని మభ్యపెడతాడు. రాజ్ బాధగా బయటే ఉంటే అపర్ణాదేవి ఇందిరాదేవి వెళ్తారు ఓదార్చడానికి. నేను కోమాలోంచి రాగానే మొదట యామినిని చూశాను. వాళ్ళు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నా ఎప్పుడూ నా వాళ్ళు అనిపించలేదు. కాని ఏ రోజైతే కళావతిగారిని రోడ్డుమీద చూశానో ఆ రోజే నా మనసు చెప్పింది ఆమె నా లైఫ్ పార్ట్నర్ అని. కాని ఆవిడ ఏనాడూ తనకు నేనంటే ఇష్టముందని చెప్పలేదు. కాని మాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు అనిపించింది. తన నో చెబుతున్నా వినకుండా తన వెంటే తిరిగాను. కాని ఈరోజు నా ఊహలేవి నిజం కాదు అనిపిస్తోంది. నేనే నా ఊహల్లో బతికేశానేమో అనిపిస్తోంది అంటూ రాజ్ ఎమోషనల్ అవుతుంటే అపర్ణాదేవి ఇందిరాదేవి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అంతే ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ అప్లో రాజ్ యాక్సిడెంట్ సీన్ రిపీట్ అయ్యింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.